అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ రాము. తెలంగాణలో ఒక పెద్ద నిర్ణయం వేలాది రిటైర్డ్ ఉద్యోగుల జీవితాల్లో మార్పు తీసుకురానుందా? 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వేల కోట్ల బకాయిలు ఇప్పుడు 100 రోజుల్లోనే చెల్లిస్తామని ప్రభుత్వం హామీ. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మంత్రులు ఎమ్మెల్యేల జీతాల్లో 50% కోత విధించి ఆ డబ్బుతో రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లింపులు చేయాలని నిర్ణయం. ఇది నిజంగా త్యాగమా లేదా రాజకీయ వ్యూహమా? ఈ నిర్ణయం వెనుక అసలు కథ ఏమిటి? రిటైర్డ్ ఉద్యోగులకు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? ప్రజలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సమస్య ఒక రోజులో వచ్చినది కాదు. ఇది దశాబ్దాల కాలంగా పేరుకుపోయిన సమస్య. 2014 తర్వాత పదవి విరమణ పొందిన వేలాది మంది ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకా అందలేదు. ఈ బకాయిల మొత్తం సుమారు 6,200 కోట్లకు చేరుకోవడం పరిస్థితి తీవ్రతను చూపుతోంది. ఈ బకాయిల కోసం చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు సంవత్సరాలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు అప్పులు చేసి జీవనం సాగిస్తున్నారు. మరికొందరు వైద్య అవసరాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, ఇది వారి గౌరవానికి సంబంధించిన అంశంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ సమస్యను ప్రాధాన్యంగా తీసుకోవడం ఒక కీలక మలుపుగా కనిపిస్తుంది. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే 100 రోజుల్లోనే మొత్తం బకాయిలను చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదొక పెద్ద ప్రకటన మాత్రమే కాదు, ఇదొక టైం బౌండ్ కమిట్మెంట్. ఈ నిర్ణయం వెనుక ఒక స్పష్టమైన ఉద్దేశం కనిపిస్తోంది. రిటైర్డ్ ఉద్యోగులు ఇకపై ఎదురు చూడకుండా తక్షణ ఉపశమనం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇది అమలు చేయడం అంత సులభం కాదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇదొక పెద్ద సవాల్. అయినప్పటికీ ప్రభుత్వం ఈ బాధ్యతను స్వీకరించడం గమనార్హం. ఈ నిర్ణయంలో అత్యంత చర్చనీయాంశమైన అంశం మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో 50% కోత విధించడం. సాధారణంగా ఇలాంటి చర్యలు అరుదుగా కనిపిస్తాయి. మంత్రులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ జీతాలను తగ్గించుకోవడం. ఒక విధంగా ఇది రాజకీయంగా కూడా పెద్ద సందేశం. ప్రజల సమస్యల కోసం తాము త్యాగం చేయడానికి సిద్ధమని చెప్పే ప్రయత్నంగా కనిపిస్తోంది. అయితే ఈ కోత ద్వారా వచ్చే నిధులు మొత్తం సమస్యను పరిష్కరించలేవు, కానీ ఇదొక సంకేతాత్మక చర్యగా భావించవచ్చు. రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ విషయంలో బెనిఫిట్స్ కోసమని ఆ ఎంప్లాయీస్ ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో రిటైర్మెంట్ కి సంబంధించిన బెనిఫిట్స్ 6,000 కోట్ల పైచిలకు రిటైర్డ్ ఎంప్లాయీస్ కి సంబంధించిన డిఫరెంట్ సెక్టార్ కి సంబంధించిన వారి బెనిఫిట్స్ ని ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. మా వంతుగా మంత్రులు గాని ప్రజాప్రతినిధులు గాని 50% ఇప్పుడు తీసుకునే సాలరీస్ లో హోల్డ్ చేసి రిమైనింగ్ ఆ హోల్డ్ చేసిన అమౌంట్ ని రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ తో ఇవ్వాలని, మిగిలిన అమౌంట్ ని కూడా 100 డేస్ లో ఒక ప్రణాళికను తయారు చేయడం కోసం కేబినెట్ సబ్ కమిటీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారి ఆధ్వర్యంలోని కమిటీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాని ప్రపోజల్స్ ని తయారు చేసి నెక్స్ట్ మంత్ 4th నాడు మళ్ళీ కేబినెట్ జరగబోతుంది. ఆ కేబినెట్ నాటికి ఈ రిటైర్డ్ అయిన ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన వారి బెనిఫిట్స్ అన్నిటినీ ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తున్నాము 100 డేస్ లో అనేది ఆ కేబినెట్ లో ఆమోదిస్తున్నామని చెప్పడానికి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరి పక్షాన నేను సంతోషంగా ఈ శుభవార్త వాళ్ళకి తెలియజేస్తున్నాను. బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వం రెవెన్యూ రిసోర్సెస్ మొబిలైజేషన్ కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీకి కీలక మంత్రులు సభ్యులుగా ఉండడం సమస్యపై ప్రభుత్వ గంభీరతను చూపుతోంది. ఈ కమిటీ ప్రధానంగా నిధుల సమీకరణపై దృష్టి పెట్టనుంది. వివిధ వనరుల ద్వారా డబ్బును సమీకరించి బకాయిల చెల్లింపును వేగవంతం చేయడం లక్ష్యం. ఇది కేవలం ఒక కమిటీ కాదు, ఇది ఈ సమస్యకు కేంద్ర బిందువుగా మారబోతోంది. ఈ నిర్ణయం తర్వాత రాజకీయ విమర్శలు కూడా మొదలయ్యాయి. ప్రస్తుత మంత్రులు గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 2014కి ముందు ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే అందేవని, కానీ తర్వాత కాలంలో బకాయిలు పెరిగిపోయాయని ఆరోపిస్తున్నారు. ఇది రాజకీయంగా కూడా పెద్ద చర్చకు దారితీస్తోంది. ఎవరి బాధ్యత, ఎవరి తప్పు అనే అంశం ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఈ నిర్ణయం రిటైర్డ్ ఉద్యోగుల్లో కొత్త ఆశలను నింపింది. సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వారికి ఇదొక ఊరటనిచ్చే వార్త. బకాయిలు వస్తే తమ జీవితాలు కొంతవరకు సర్దుబాటు అవుతాయని వారు భావిస్తున్నారు. అప్పులు తీర్చుకోవడం, వైద్య ఖర్చులు భరించడం వంటి అవసరాలు తీర్చుకోగలవని ఆశిస్తున్నారు. అయితే వారు ఒక విషయంలో జాగ్రత్తగా ఉన్నారు. ఈ హామీ నిజంగా అమలవుతుందా అన్నది. ప్రజల్లో ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు దీన్ని మంచి నిర్ణయంగా అభినందిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయమా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు నిజంగా ఫలితాలను ఇస్తాయా, లేదా ఇది కేవలం ప్రకటనగానే మిగిలిపోతుందా అన్నది ప్రజలు గమనిస్తున్నారు. ఈ నిర్ణయం అమలు చేయడం అంత సులభం కాదు. 6,200 కోట్లను 100 రోజుల్లో చెల్లించడం అంటే పెద్ద ఆర్థిక సవాల్. నిధుల సమీకరణ, చెల్లింపుల ప్రణాళిక, పారదర్శకత వంటి అంశాలు కీలకం.
ఈ సవాళ్లను ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఇదే ఈ నిర్ణయ విజయాన్ని నిర్ణయిస్తుంది. ఇప్పుడు అందరి దృష్టి వచ్చే కేబినెట్ సమావేశంపైనే ఉంది. ఆ రోజున పూర్తి చెల్లింపు స్కెడ్యూల్ ప్రకటించనున్నారు. ఈ స్కెడ్యూల్ ఆధారంగా తదుపరి చర్యలు నిర్ణయించబడతాయి. ఇది ఒక కీలక దశ. ఈ దశలో తీసుకున్న నిర్ణయాలే ఫలితాన్ని నిర్ణయిస్తాయి. రిటైర్డ్ ఉద్యోగుల కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా ఒక ఉపశమనమా లేదా ఒక పరీక్ష సమయమా? మంత్రుల జీతాల్లో కోత, బకాయిల చెల్లింపుల హామీ, ఇవన్నీ మాటల్లోనే కాదు అమల్లో కూడా కనిపిస్తేనే ఫలితం ఉంటుంది. ఈ నిర్ణయం విజయవంతమైతే వేలాది కుటుంబాలకు కొత్త జీవితం లభిస్తుంది. ఈ నిర్ణయం సరైందేనా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.